ఆరుగాలం కష్టించి పండించిన వరి పంటకి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించక కొనుగోళ్లు చేయకపోవడంతో రైతాంగం చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం పట్టణం మహారాజకోట ఆవరణలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేపట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, సైతన వరప్రసాద్, మసేన్ రెడ్డి, ఉలవల భూషణం, పచ్చిమళ్ల అప్పలరాజు, బోనాసుల శివ, సామరౌతు లలిత తదితరులు పాల్గొన్నారు. నేను కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది. మాట్లాడితే రైతుల తరఫున అధికారులతో మాట్లాడితే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా, ఎంఆర్పీ రేటు 2400 రూపాయలు పెట్టినట్లుగా, కొనుగోలు జరుగుతున్నట్టుగా కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ప్రాక్టీస్లో అయితే ఇప్పుడు ఒక అరగంట ముందు కూడా మేము కొంతమంది రైతులతో మాట్లాడితే మన నియోజకవర్గంలో ఉన్న 3 మండలాలు టౌన్కు సంబంధించిన ఆయకట్టు రైతాంగం అందరూ కూడా వారు తెలియజేసింది ఏంటంటే, ఒక నెల అరువు ఉండేలాగైతే 1300 ఇస్తాము, లేదంటే 1250 బట్టి కొంచెం అక్కడ ఉండే ఆరుదలను బట్టి 1250 నుంచి మేము ఇవ్వలేమని చెప్పడం జరుగుతుంది. అండ్ నేను రైతాంగం తరఫున గవర్నమెంట్ని కోరుతున్నాను. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా సివిల్ సప్లైస్ మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారిని నేను కోరుతాను మా రైతాంగం అందరి తరఫున. ఎందుకంటే రైతాంగము, కౌలు రైతులు, అదేవిధంగా రైతు కూలీలు ఈ పంట కొనుగోలు మీద ఇంతమంది ఆధారపడి ఉన్నారు, ఇంతమంది పేద ప్రజలు ఆధారపడి ఉన్నారు. రైతాంగం, రైస్ మిల్లులు కూడా ఆధారపడి ఉన్నాయి. వారికి కావాలంటే మరి కొనుగోలు చేయడానికి కావాల్సిన, ప్రొక్యూర్ చేయడానికి కావాల్సిన పర్మిషన్ లేకుండా ఏ విధంగా కొనుగోలు చేస్తారు రైస్ మిల్లర్స్ మాత్రం? ఏ విధంగా వారు చేసి స్టాక్ పెట్టుకోగలుగుతారు? దానికి సంబంధించిన ఆదేశాలు క్లారిటీగా ఉండాలి. ఎందుకంటే ఇదే సమయం మనకి అదృష్టం కొద్దీ మొన్న అనుకోకుండా తుఫాన్ డిక్లేర్ చేశారు. కానీ అది రాలేదు కాబట్టి రైతాంగానికి మేలు జరిగింది. కానీ నిజంగా అదే కనుక వాళ్ళు చెప్పినట్టుగా 2 రోజులు తీవ్రమైన తుఫాన్ అయి ఉంటే రైతాంగం పూర్తిగా మునిగిపోయే పరిస్థితులు, నష్టపోయే పరిస్థితులు వస్తాయి. కాబట్టి తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకొని కలెక్టర్ గారికి, జేసీ గారికి మరి ఆదేశాలు ఇచ్చి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని అందరూ కూడా కొనాలి. అదేవిధంగా ఎంఆర్పీ రేటు కంపల్సరీగా ఇవ్వాలి. అదేవిధంగా రైస్ మిల్లర్స్ కూడా ప్రొక్యూర్మెంట్కి మీరు ఏవేవి ఆదేశాలు ఇస్తారో అవన్నీ కూడా ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలి. వెంటనే పంటని కొనుగోలు చేయడానికి కావలసిన చర్యలన్నీ కూడా ప్రభుత్వం చేపట్టాలని చెప్పి రైతాంగం అందరి తరఫున, కౌలు రైతుల తరఫున, రైతు కూలీల తరఫున మేము కోరడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం కూడా కోరడం.